ఈ దెబ్బతో ఎవరికి ఎంత తెలివితేటలున్నాయో ఈజీగా కనిపెట్టేయచ్చు. అదే కాలిక్యులేషన్ చెయ్యాలన్నమాట. నేనైతే ఆన్‌లైన్‌లో 1 కాదు, 2 కాదు 4 డ్రెస్సులైతే తీసుకున్నా మా పాప కోసం. ఫస్ట్‌గా అయితే నేను 2 బాటమ్ ప్యాంట్స్ అయితే తీసుకున్నా. వాటి కాస్ట్ వచ్చి 400 రూపీస్ అయితే పడింది. ఇవన్నీ కూడా నేను అజియోలోనే తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఆఫర్స్ అయితే ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చి లెహంగా చోలీ అయితే తీసుకున్నాను. కాస్ట్ అయితే చాలా తక్కువగానే పడింది. నాకైతే రీజనబుల్‌గా అనిపించింది. వీటి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా మా పాపకైతే వేసి చూపిస్తా. ఇంకా థర్డ్ వన్ అయితే కొరియర్ డ్రెస్ అయితే ఒకటి తీసుకున్నాను. అంటే పాండా స్టైల్ అనమాట. కొంచెం చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా స్మూత్ గా అనిపించింది నాకు. ఈ డ్రెస్ అయితే జంప్ సూట్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి 427 రూపాయలు అయితే పడింది. దీని సైడ్ వేసుకోవడానికి కూడా చిన్న పౌచ్ లాంటి హ్యాండ్ బ్యాగ్ కూడా ఇచ్చారనమాట. దీన్ని చూస్తే భలే అనిపించింది నాకైతే. ఇంకా ఇందులో ఏం దాచుకుంటావురా అంటే పెద్ద పెద్ద వస్తువులే చెప్పేసింది ఏకంగా మా పాప. ఫోర్త్ వన్ వచ్చి ఈ నెట్ ఫ్యాబ్రిక్ తో ఉన్న ఫ్రాక్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. దీని కాస్ట్ అయితే నేను అస్సలు చెప్పను. దీని కాస్ట్ ఎంత ఉండొచ్చో మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకొక క్లూ కూడా ఇస్తాను. ఈ టోటల్ మొత్తం 4 డ్రెస్సులు కలిపి నాకు 2250 రూపాయలు అయింది. అంటే 2250 రూపాయలు అయితే డ్రెస్ అయితే రిటర్న్ చేస్తున్నా. కాదు ఎక్స్చేంజ్ చేస్తున్నా. అంటే అది కొంచెం టైట్ గా ఉందేమో అని డౌట్ వచ్చింది. అదే కొరియన్ స్టైల్ అని చెప్పాను కదా జంప్ సూట్ ఇది. అదైతే కొంచెం టైట్ గా ఉందేమో అనుకుంటున్నాను. అందుకని సైజ్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నా.